ఇంకా ఉన్నాను ఇంకో ఉన్నాను టైం పాస్ కాబట్టి ఇంకో ఉన్నాను వేసుకున్నాను రోజు చేసుకుంటా కూడా పోవచ్చు మేము. సో ఇట్ ఫీల్స్ హ్యాపీ తెలుసా. బంజారా హిల్స్ ట్యాంక్స్ అయితే పోతున్నాం. నార్మల్ మా డాడీ బండి తీసుకొని ఆ బండి మీద ముగ్గురం పోతుండే, ఎందుకంటే ఎడగాలి అని. సో మనతో పాటు మన ఫ్రెండ్స్ ఎప్పుడైతే లైక్ వి ఆల్ ఆర్ గ్రోయింగ్. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వ్లాగ్. నేను మీ నాని నిఖిల్ కన్నా. సో ఈరోజు మనమైతే ఇంకో న్యూ బైక్, ఐ మీన్ ట్రయం స్పీడ్ 400 అయితే డెలివరీ చేయడానికి పోతున్నాం. సో వైల్ రైడింగ్ మనం మాట్లాడుకుంటాం. ఫస్ట్ అయితే కోల్డ్ స్టార్ట్ బండి. చలో పాటలు కనెక్ట్ అవుతున్నాయి. ఎందుకంటే బంజారా హిల్స్ ట్యాంక్స్ అయితే పోతున్నాం. అది వచ్చేసి 400. సో బట్ వెబ్సైట్ చేసి పేమెంట్ చేసి అన్నమాట. సో ఫస్ట్ వాళ్ళు బండి కొట్టున్నారంటే మా బండి కొంటున్నా, ఏ బండి కొనాలి అనుకుంటున్నాడు. సో వాటి బండి లైక్ స్పోర్ట్స్ నుంచి మాకు చాలా అనుకుంటే సో స్పోర్ట్స్ నుంచి ఒకటి వన్ కూడా బాగుంది. సో ఇట్స్ ఆల్మోస్ట్ ఓకే అంటే లైక్ సిట్టింగ్ కూడా, ఎందుకంటే కొంచెం కంఫర్టబుల్ ఉంటారు, ఎందుకంటే సేమ్ లెవెల్ ఉంటారు కదా బ్రో. సో అట్లా అన్నమాట. సీటింగ్ లెవెల్ దట్స్ ఆల్ గుడ్. సో బండిని అయితే చూసాము. సో దాంట్లో కాదంటే ఫస్ట్ బ్రో. ఎందుకంటే ఇప్పుడు నా ఫ్రెండ్ ఒక బండి కొంటుందంటే ఫీల్స్ హ్యాపీ. ఎందుకు తెలుసా, అప్పుడప్పుడు సండే రైడ్ చేసి మా పోదామంటే అటు ఇటు హ్యాండ్ ఇస్తుంది. ఈ బండి కొంటుందా, నేను ఫోన్ చేసి అదే రావాలని తీసుకొని వెళ్ళిపోలేదు అంటున్నా. వాడే కాల్ చేసింది అనమాట. అమ్మ ట్రాఫిక్ ఇది. హలో సిగ్నల్ ఈ రిటర్న్కి వచ్చిన రెస్ట్ అట్లా అయినారా. నేను పంజాగుట్ట రోడ్డు పెట్టినా అనసారి ఈ రోడ్డు వచ్చిన ఇప్పుడు రావడం అవుతుంది. నాకు ఆల్మోస్ట్ ఒక 15 minutes అనుకో. సరే పాటలు ఉంటే వైవే వేరు ఉంటుంది తెలుసా. బస్సులో కొన్ని కిలోమీటర్స్ ఉన్నా అని చెప్పలేదు. ఏంటంటే లైక్ బండ్లు వచ్చినాక మంచి రైడ్ ప్లాన్స్ అది అవుతాయి. సో అప్పట్లో అయితే మేము ఎట్లా ముగ్గురం బయటికి వెళ్ళాము అనుకోండి, నా బండి ఒక్కటే ఉంటుంది అనమాట. ఐ మీన్ మేము ముగ్గురం ఫ్రెండ్స్ ఉంటుండేగా. సో ఒకటే బండి ఉంటుండే. సో అప్పుడు ఎట్లా అంటే ఈ బండి మీద ఇంకోటి కూర్చొని ఇద్దరు తప్ప ఎక్కువ రాకపోతుంది. మాకు ముగ్గురం ఫ్రెండ్స్ ఉన్నారు సార్. ఇప్పుడు 2 బైకులు ఉన్నాయి కదా. సో వీఆర్ హ్యాపీ నౌ, ఎందుకంటే వీ క్యాన్ పోవచ్చుగా ఇద్దరం మీద మంచిగా. ఇంకో ఉన్నాను టైం పాస్ కాబట్టి ఇంకో ఉన్నాను వేసుకున్నాను రోజు చేసుకుంటా కూడా పోవచ్చు మేము. సో ముగ్గురం ఉండే లైక్ వేరే లెవెల్ ఫన్ ఉంటాం అనమాట. సో ఇంకా అప్పట్లో అయితే నార్మల్ మా డాడీ బండి తీసుకొని ఆ బండి మీద ముగ్గురం పోతుండే, ఎందుకంటే లైక్ నార్మల్గా సైన్స్ ఇది ఎవరైనా కూర్చుంటారు కాబట్టి అట్లా మంచిగా ఎంజాయ్ ఉంటుండే. కానీ ఎప్పుడైతే ఈ బండి తీసుకున్నాను సో దట్ షుడ్ బి ఎట్లా అంటే ఇద్దరు కంటే ఎక్కువ కంఫర్టబుల్ లేకపోతే. ఇప్పుడు మనం ఒక్క బండి ఉన్నా సరే ఆ బండి కూడా ముగ్గురం ఎక్కి వెళ్ళిపోతాం కార్లంటే ఎక్కడ పోవాలని ఉంటే. సో ఇట్ ఫీల్స్ హ్యాపీ తెలుసా. ఎప్పుడైనా మన ఫ్రెండ్స్ అన్నా సరే లైక్ మనం అనుకుంటాం ఎడగాలి అని. సో మనతో పాటు మన ఫ్రెండ్స్ ఎప్పుడైతే లైక్ వి ఆల్ ఆర్ గ్రోయింగ్, మనం మారుతున్నాం, చేంజ్ అవుతున్నాం, కొంచెం గ్రో అవుతున్నాం, కొత్త మనకు కావాల్సినవి మనం తీసుకుంటున్నాం అంటే ఇట్ ఫీల్స్ సో హ్యాపీ తెలుసా. తీసుకోవడంలో ఇంకోటి మోదీ గారు కూడా జల్దీ ఇంకో బండి కొన్నారనుకో, దట్స్ ఇనఫ్. ముగ్గురం ఇట్లా బండి పెట్టుకొని ముగ్గురం పోతాం ఇక. సో అప్పటిలోపట నేను కూడా ఇంకో బైక్ అయితే ప్లాన్ చేసిన అనమాట. సో అది అంటే మోస్ట్లీ అందరు ఏమంటున్నా అంటే ఈ బండి అమ్మేసి ఇంకో బండి కొనమంటుంది.
సో బండి అమ్మేసే ఛాన్సే లేదు. సో అందుకే నాకు కూడా కొంచెం డిలే అవుతుంది అనమాట. ఇన్కేస్ బండి అమ్మేస్తే నాకు కూడా కొంచెం ఫైనాన్షియల్గా నా చేతిలో ఒక సగం ఉంటాయి కాబట్టి ఇంకా సగం పెట్టేసి తీసుకున్నాను. నాకు ఏంటంటే బండి అమ్మాలని లేదు, బికాస్ దిస్ ఇస్ మై లక్కీ ఛాన్స్ నేను. సో దీనివల్ల నాకు యాక్సిడెంట్స్ అయి నేను ఎంత మనీ లాస్ అయినా దీనివల్ల నాకు ఒక రెస్పాన్సిబిలిటీ తెలిసింది. సో మీకు యాక్సిడెంట్ అయినప్పుడు చేయించేటప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ దాన్ని తీసుకునే కేర్ మీరు అట్లా తీసుకున్నా. సో ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీ వచ్చినప్పుడు అప్పుడు అర్థమవుతుంది అనమాట. సో దీనివల్ల నేను చాలా నేర్చుకున్నా ఈ బండి వల్లనే. సో బండి కొనడం వల్ల నువ్వు చాలా పైసలు లాస్ అయినావు అంటే పైసలు లాస్ వచ్చేమో కానీ రెస్పాన్సిబిలిటీ, ఒక కేర్, ఒక ఏంటి టేక్ కేర్, మళ్ళీ దానికి చూడాల్సిన మెయింటెనెన్స్ కానీ. సో ప్రతి ఒక్కటి అరే ఇది నారి అనుకున్నప్పుడు నేను చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్. సో అవన్నీ ఒకటి నేర్పించింది పోవాలంటే నాకు ఈ బండి వచ్చాక చాలా మాట. అలాంటిది ఈ బండిని నేను ఇంకో బండి గురించి అమ్ముతా అంటే అదే ఎందుకంటే ఈ బండి అయితే అమ్మ. సో వేరే బండి కొన్న ఒకవేళ ఫస్ట్ టైం కొనకపోతే వీ కెన్ గో ఫర్ ప్రీ ఓన్డ్ బైక్స్ అన్న పోతా, కానీ ఈ బండి అయితే అమ్మ ఇలా రైట్. సో కరెక్ట్ ఇదే స్పాట్లో నాకు ఒకసారి యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్ కాదు, ఒక BMW కారు ఉండే. సో అప్పుడు కూడా నేను మనం చాక్లెట్ పోతుంది, మనం చాక్లెట్ పోతే వాడు బ్యాగ్ తీసుకుంటే నన్ను గుర్తేసిండు, నేను చిన్నవాడు అనమాట. కాకపోతే అది BMW చాలా పరం వల్ల నేను కూడా మన నేమ్ అనలేకపోయినా, ఎందుకంటే దట్స్ మై ఫేవరెట్. నేను కూడా అబ్బా అనుకుంటే కార్ని చూస్తున్నా, అప్పట్లో ఒకటి మనం గుర్తారు అనమాట. సో ఇప్పుడైతే మనం ప్రైమ్ షోరూమ్కి అయితే వచ్చినాము. మీకు ఎప్పుడు చూసినా కుప్ప పనులు ఉంటున్నాయి బ్రో. మావాడు ఏడుండో నాకైతే తెలియదు. సో లెట్స్ గో. ఉందో లేదో కూడా తెలియదు నాకు ఇది. యో బాయ్, కంగ్రాచులేషన్స్. రాలే డాడీ ఏడుండట తీసుకునే ఒక్క బండి గురించి నాకెందుకురా దమ్ చేస్తున్నావు అంటారా? బాయ్ ఒకటి నమ్మ హాస్పిటల్ కొనేసి ఒక్కరికి ఎందుకు వస్తున్నావు కదా దానికి దాంట్లో ఎందుకు వస్తున్నాను పెట్టేనా బండి సైడ్కి పెట్టేయాలి. బండి అన్న ముంగనే సైడ్కి పెట్టానా అదే నేను నా బండే పెట్టానా నేను. గైస్ అదే మా ఫ్రెండ్ బైక్ అనమాట. అది అనిపిస్తుంది కదా స్పీడ్ 400. సో ఒక ఓవరాల్ లుక్ అయితే మీరు చూడొచ్చు. మామూలుగా సొంతవన్నీ నడుస్తుంది. ఓ భయం అయితే ఉంది. అట్లా అని నేను కూడా మెల్లగా పోతున్నాను అనమాట మాతో. మంచిగా నడుపు అటు ఇటు వేసాం అనుకో వెంకనే మీ డాడీ అండ్ చూస్తే బుక్గా దారుణం. మామూలుగా ఏమో ఇక మనం
మాదేమో వస్తుంది సార్ పోతే బాగా బాగుంటుంది ఆ హెల్మెట్ కూడా ఇంతకుండా పోయి దన్నాన్న కొనుక్కొని వచ్చినాం అన్నమాట నేనైతే Yeah.